హలో అండి, నేను అరుణానందగిరి. ఇక రాఖీ పండుగ రోజు ఇక తమ్ముళ్ళకు రాఖీ కట్టడానికి బయలుదేరిన. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజు అంతకుముందు వారం రోజుల నుండి జలుబు జ్వరంతో చాలా బాధపడ్డా, కానీ పూజ చేసుకోవాలని అయితే కూర్చున్నా. సింపుల్గా నన్ను కుంకుమార్చన చేసుకొని ఊకుందామని కూర్చున్నా. ఇక పూజ మధ్యలోనే హారతి ఇచ్చిన, ఇక అష్టోత్తరం చదువుకొని ఇక వచ్చి పడుకున్నా. విపరీతమైన జ్వరం వచ్చింది. ఇక టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని వచ్చింది. ఇక అందుకే ఇక రాఖీ పండుగ రోజు ఈ చేతికు క్యాన్లా ఉంది కాబట్టి ఇక ఈ వీటితోటి రాఖీ కట్టడం అంత బాగుండదని అవి తీసేసేదాకా వెయిట్ చేసి ఇక అవి తీసేసిన తర్వాత రాఖీ కట్టిన. ఇక అందుకే ఫస్ట్ తమ్ముడి దగ్గరికి పోయి అవన్నీ తీసేసి అయితే మళ్ళీ అప్పుడు కూడా ఇచ్చేది ఉండే మార్నింగ్ డోసు అవన్నీ ఇచ్చి, ఇప్పుడు ఇక రాఖీ తెల్లవారి మనకు సండే కూడా ఉంది కాబట్టి హాలిడే, అందుకని సాటర్డే నాడు రాఖీ పండుగ రోజే ఈ డోసులు ఇచ్చేటివి ఉన్నాయి తీసుకొని తర్వాత రాఖీ కట్టిన. ఇక ప్రతిసారిలాగానే ఫస్ట్ అయితే మా అమ్మ నాన్నకు కట్టిన తర్వాత తమ్ముళ్ళకు మరదళ్ళకు లేడీస్ కూడా కట్టుకుంటాం. అంటే ఇది ఒక రక్షలాగా అన్నట్టే భావించి పాతకాలం నుండి కూడా మేము అట్లనే. కొందరేమో ఓన్లీ తమ్ముడిని కూర్చుండబెట్టే కడతారు, కానీ మేము అట్లా కాదు. ఇక ఫ్యామిలీ మొత్తం కూర్చుండబెట్టి లేడీస్ కట్టుకుంటాం, పిల్లలకు కూడా కడతాం. ఇక మొత్తానికి ముగ్గురు తమ్ముళ్ళకు మరదళ్ళకు అందరికీ కట్టిన తర్వాత తమ్ముడు వాళ్ళ కూతుర్లు కూడా కట్టినరు. ఇవన్నీ న్యాచురల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి, ఎందుకంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుడు అయితే నాకు తోటి అయితే లేదు. ఇక వీడియోస్ కూడా ఏం షూట్ చేయలే వారం రోజుల నుండి. ఇక నేను కట్టిన తర్వాత తమ్ముళ్ళు వాళ్ళ కూతుర్లు కూడా వాళ్ళ అన్నలకు అందరికీ ఒకళ్ళనుకోలేం కడతా ఉంటాం. ఇట్లా మొత్తానికి కట్టిన తర్వాత ఇక లంచ్ చేసి వచ్చిన. అయితే నిన్ననే వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి నిన్న మరదాన్లు రమ్మంటే నేను అటు పోయే పరిస్థితిలో లేను, ఇక్కడికి వాళ్ళు వచ్చినా నేను ఇచ్చేటట్టు లేను, అంతా పడుకొని ఉన్నా. ఇక అందుకని వరలక్ష్మి పూజ నిన్న పోకుంటైంది. ఇక డెకరేషన్ నేను వస్తే చూస్తాను అట్లనే ఉంచింది మరదలు. ఇక ఇప్పుడు అమ్మవారి డెకరేషన్ చూడండి ఎంత బాగా అలంకరించిందో. మొత్తానికి ఈసారి ఇట్లా జ్వరం అయితే ఇంత వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఇక ఎప్పుడో ఒక రకంగా ఉండదు కదా. ఇక చిక్కు కూడా అందరికీ రాఖీ కట్టింది. మరి ఇట్లా గడిచింది రాఖీ పండుగ.